అందరికీ నమస్కారం. కార్యక్రమం ప్రారంభించే ముందు గురువుగారు బ్రహ్మర్షి పత్రి గారికి ఒక్కసారి మనం ధన్యవాదాలు చెప్పుకుందాం. మనం గత 78 ఎపిసోడ్ నుంచి ఒక విషయమే చెప్పుకుంటున్నాం, ఉపమాన ధ్యాన సందేశాలు అని చెప్పి. దాంట్లో ఈ 78వ ఎపిసోడ్లో 21వ పార్ట్ ఈరోజు మనం చెప్పుకోబోయేది ఏంటంటే, ఉపమానం పాము కూరలు పీకితే ఎవరికీ హాని చెయ్యలేదు. అలాగే మనిషిలోని చెడు తొలగిస్తే ఎవరికీ హాని చెయ్యలేడు కూడా. ఎవరికైనా హాని చేస్తున్నాడు అంటే ఎంతో కొంత చెడు ఉందనే లెక్క. దాని ఫలితంగా కష్టాలు తెచ్చుకుంటాడు. మరి నిజంగా జీవిత లక్ష్యాన్ని సాధించాలి అంటే ఏ తప్పు ఉండకూడదు, ఏ లోపాలు ఉండకూడదు, ఏ చెడు ఉండకూడదు, ఎవరికి హాని చేయకూడదు. అంతా తనవారే, అంతా నేనే అంతా అన్న స్థాయికి చేరుకోవాలి. అదే దైవస్థితి. అంచేత ఈ చెడున్నా కూడా ఎవరో ఒకరికి హాని చేస్తాడు. ఎవరికి చేస్తాడు? తాను కాదనుకున్న వాడికే చేస్తాడు. వాడు నేను అనుకుంటే ఎక్కడ చేయగలడు? తన కన్ను తను పొడుచుకుంటాడా? తన చెయ్యి తాను నరుక్కుంటాడా? అంచేత ఆ పని చేస్తున్నాడు అంటే ఇంకా వాడు వేరు అనే భావం. అయితే ఎందుకు చేస్తాడు? అంచేత అసలు ఈ చెడు అన్నది తొలగించుకోవాలి. కాబట్టి ఎన్ని రకాల చెడు మానవుల్లో ఉందో అవే తెలుసుకుంటున్నాం. అందులో చెడు లక్షణాల్లో నిన్న మనం తెలుసుకున్నది ఏంటంటే, మమకారం గురించి తెలుసుకున్నాం ఈ 21వ పార్ట్లో. ఇంకేతంటే పత్రిక చాలాసార్లు చెప్పారు, నామాలు తీసేయండి అని. నా మాలు అంటే బొట్లు కాదు, నా మా, నాది మాది రెండు తీసేయాలన్నారు. చాలా ముఖ్యమైనవి. చివరికి తొలగించుకోవాల్సినవి రెండే. మీరు ఎన్ని జన్మలు ఎత్తండి, నామాలు తీసేసేదాకా మీకు మోక్షం అన్నది రాదు. అవి ఏమాత్రం ఉన్నా మోక్షం పొందలేరు. నా అంటే అహంకారము, మా అంటే మమకారం. రెండు పోవాలి. ఆ మమకారం గురించే ఈరోజు తెలుసుకుంటున్నాం. ప్రతి ఒక్కళ్ళు ఏం చేస్తున్నారు అంటే, నా భార్య, నా భర్త, నా పిల్లలు, నా మనుమలు, నా ధనం, నా సంపదలు, ఎంతసేపు ఈ మమకారం తొలగించుకోవాలి.
ఎంచేతంటే ఈ మమకారం వల్ల పిల్లలను, చాలామంది పిల్లలు ఇంకా వయసు పెరిగి పెద్దవారు అవుతే మనవలు వీళ్ళని చూసుకుంటూ తమ ఎదుగుదలను నిర్లక్ష్యం చేస్తున్నారు. వారి యొక్క సమయం అంతా వారి కోసమే కేటాయిస్తున్నారు. వారి గురించి అంటే ఆత్మ గురించి అస్సలు ఆలోచించట్ల. ఎలాగండి మళ్ళా ఈ బాధ్యతలు నా మీద పడి అంటారు. ఆ పిల్లల్ని పెంచారు, అన్నీ వదులుకుని వాళ్ళ మీదే దృష్టి పెట్టి పెంచారు, పెళ్ళిళ్ళు చేశారు. అప్పుడైనా ఆత్మ గురించి ఆలోచిస్తారా అంటే వాళ్ళ గురించి ఆలోచించరు. వాళ్ళు ఎంతసేపు ఆ దేహం నేను అనుకుంటున్నారు. దేహం తాను కాదు, ఆత్మ తాను అన్న అవగాహన లేదు వాళ్ళకి. ఆ కూతురు కోసం, ఆ కొడుకు కోసం, లేకపోతే మనవల కోసం వీళ్ళ జీవితాన్ని త్యాగం చేస్తున్నారు. ఎంత దురదృష్టం. ఎంతోమందిని చూశాను మన సొసైటీలో. చాలామంది ఏమంటారంటే ఏమీ లేదండి, ఇంకా అమ్మాయి పెళ్ళైపోతే, అబ్బాయి పెళ్ళైపోతే ఇంకా నాకు పని ఏమీ లేదు, నేను దీని మీదే ఉంటానంటారు. మొత్తం మీద అవుతుంది ఓ 5 ఏళ్ళకో 10 ఏళ్ళకో. చూశాను, నేను చాలామందిని చూశాను. మంచి ఆసక్తి చూపించారు, ఎదిగారు, సాధన బాగా చేస్తారు, క్లాసులు కూడా చెప్తున్నారు వాళ్ళు. సడన్గా మళ్ళీ కనిపించరు. ఏంటి అంటాం. ఏంటి అంటే ఏమంటారు, ఏమోనండి మళ్ళా మీదడిపోయిందండి అంటారు. అమ్మాయి పెళ్లి చేశాక అమ్మాయి జాబ్ సంపాదించుకుని అమ్మాయి వెళ్ళిపోతుంది, అల్లుడు ఉద్యోగానికి వెళ్ళిపోతాడు. వీళ్ళిద్దరూ కలిసి పెళ్లి చేసుకుని పిల్లల్ని పుట్టిస్తారు. ఆ పిల్లల్ని వీళ్ళు పట్టుకుంటారు. వీళ్ళు ఎంతసేపు ఏమనుకుంటారంటే ఇంకా వాళ్ళకి పెళ్ళి అయిపోతే నా బాధ్యతలన్నీ తీరిపోయినాయి కదా అనుకుంటారు, అంతే కదా అనుకుంటారు. నేను అడిగాను కూడా వాళ్ళని, నీ పిల్లల్ని నువ్వు పెంచావు బాగానే ఉంది, వాళ్ళ పిల్లల్ని ఎవడు పెంచుకోవాలి, అది ఎవడు బాధ్యత? ఏమోనండి నా మీద పడిపోయిందంట. పెద్ద మాస్టరే, అన్నీ తెలుసున్నదే, మళ్ళీ అడిగితే అన్నీ చెప్తారు. నువ్వెవరు అంటే ఆత్మ అంటారు. అర్థం కాలా, తెలిసింది కానీ అర్థం కాలా. అలాగే అబ్బాయి కోసం ఇంకా ఆడే ప్రపంచం, అన్నీ త్యాగం చేస్తాడు. ఏమవుతాడో వాడు, ఏమవుతాడేటి? ఆడు ఎలాంటి కర్మలు చేసుకొస్తే అదే అవుతాడు. నీ చేతిలో ఎక్కడుంది, నువ్వేం చేయగలవు? అంచేత ఈ మమకారంతో ఇదంతా ఎందుకు జరుగుతుంది? మమకారం. మీరు మొహమాటంగా చెప్పాలి, నా బాధ్యత తీరిపోయింది, ఇంకా అది నీ బాధ్యత
నువ్వు చూసుకోవాల్సిందే. ఏం చేసుకుంటావో చేసుకో. ఇప్పటికైనా నా పని నేను చేసుకొని, ఇప్పటిదాకా నా జీవితాన్ని నీకోసం వెచ్చించాను అని అనలేరు. మమకారం. తాను నష్టపోయినా పర్వాలా, నష్టపోతున్నానని కూడా తెలుసు కొంతమందికి. పిల్లల కోసం, మనవాళ్ళ కోసం సమయం అంతా వాళ్ళకే కేటాయిస్తారు. ఆత్మను నిర్లక్ష్యం చేస్తారు. ఎంత దురదృష్టం అండి. అలాగే భర్త మీద, భార్య మీద మమకారం. మాంసం వండడం, మాంసం పెట్టడం ఇవన్నీ చేస్తారు. ఆ పాపాలు చేస్తారు. ఇంకా కొంతమందికి ధనం మీద మమకారం. ఎంత సంపాదించినా తృప్తి ఉండదు. ఎవ్వరికీ దానం చేయలేరు, పంచలేరు, ఆత్మసేవలు చెయ్యలేరు. ఎంతో నష్టపోతారు. ఆ ధన సంపాదన కోసం చెయ్యకూడని పాపాలు కూడా చేస్తూ ఉంటారు. కష్టాలు తెచ్చుకుంటారు. అందుకే అపార జ్ఞాన సంపన్నులైనటువంటి యోగీశ్వరులైనటువంటి ఆది శంకరాచార్య వారు ఏమన్నారంటే భజ గోవిందంలో, కస్త్వం కోహం కుత ఆయాతః కామే జనని కోమే తాతః ఇతి పరిభావయ సర్వమ సారం విశ్వం తక్త్వా స్వప్ర విచారం. దీని తాత్పర్యం ఏంటంటే, నీవెవరు? శంకరాచార్య వారు చెప్తున్నారు, నేనెవడను, నేను ఎక్కడి నుంచి వచ్చాను, నా యొక్క తల్లి ఎవరు, నా తండ్రి ఎవరు? సారహీనమైన, స్వప్నతుల్యమైన ఈ విశ్వాన్ని ఈ విధమైన విచారణ ద్వారా విడిచిపెట్టాలి అన్నారు. జీవితంలో ప్రతి ఒక్కడూ కూడా ఈ విచారణ చెయ్యాలి. ఏ విచారణ? నీవెవరు? నీ భార్య ఎవరు? నీ భర్త ఎవరు? నీ పిల్లలెవరు? నేనెవడును? నేనెవరిని? ముందు ఈ ప్రశ్న వేసుకుని దీని సమాధానాలు సంపాదించుకోవాలి. ఇది అందరిలోకి ఎక్కించడానికే ఇన్ని తెప్పలు పడుతున్నాం. పదే 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 ప్రతి క్లాసులోనూ మళ్ళా గుర్తు చేస్తున్నాం. ఎంత గుర్తు చేసినా
మళ్ళా మామూలే. నేను స్త్రీని, నేను పురుషుడు. నా భర్త, నా భార్య, నా పిల్లలు. నువ్వెవరో నీకు అర్థమవుతే, నీ భార్య ఎవరో అర్థమవుతుంది, నీ భర్త ఎవరో అర్థమవుతుంది, నీ పిల్లలు ఎవరో అర్థమవుతుంది. ఈ విచారణ చేస్తే ఖచ్చితంగా నీకు అర్థమవుతుంది. ఏమని అర్థమవుతుంది? పత్రి గారు చెప్పినట్టు నేను దేహం కాదు, నేను ఆత్మను అన్న విషయం అర్థమవుతుంది. ఇరవై సంవత్సరాల క్రితం పత్రికల వల్ల నాకు అర్థమైంది. అంతకుముందు అందరిలాగే నేను అనుకున్నాను, నేను పురుషుణ్ణి, నేను రాఘవరావుని అని చెప్పి అనుకున్నాను. తర్వాత పత్రిక పరిచయం అయ్యాక శంకరాచార్యులు వారు అన్నట్టు విచారణ చేశాను. విచారణ చేస్తే అప్పుడు అర్థమైంది నాకు, నేను దేహం కాదు, నేను ఆత్మను. సరే, నేను ఆత్మను. ఆత్మ అయిన నేను ఎక్కడి నుంచి వచ్చాను? అసలు నా తల్లి ఎవరు, నా తండ్రి ఎవరు? దేహం నేనవుతే నా తల్లి ఎవరో నాకు తెలుస్తుంది, నా తండ్రి ఎవరో నాకు తెలుస్తుంది. ఎందుకంటే చిన్నప్పటి నుంచి అమ్మ నాన్న అని పిలిచాం. కానీ ఇప్పుడు ఏమని అర్థమైందంటే, దేహం నేను కాదు, నేను ఆత్మను. కొంతమందికి అనిపిస్తుంది, ఎందుకు వచ్చి నీ తలకాయ నొప్పి, ఎవడికి కావాలి గోల, ఈ పాటలన్నీ ఎవడ పాడతాడు, ఇవన్నీ ఎవడు ఆలోచించగలడు, ఎవడికి తెలుస్తాయి, హాయిగా ఉండక అనే భావంలో ఉన్నవాళ్ళు ఈ తలకాయ నొప్పి అంతా పడరు. ఇంచుమించు ఇలాంటి తలకాయ నొప్పి పడని వాళ్ళు 300 జన్మలు, 350 జన్మలు అలాగే గడిచిపోతాయి. ఎందుకు వచ్చింది తలకాయ నొప్పి అన్నట్టుగా. అది దాటితేనే ఈ ఆలోచన వస్తుందండి. ఇవన్నీ తెలుసుకోవాలి, శంకరాచార్య వారు చెప్పినట్టు విచారణ చెయ్యాలి అని చెప్పి. అప్పుడు నేను ఎక్కడి నుంచి వచ్చాను ఆలోచిస్తే మీకు అర్థమవుతుంది. ఆత్మ నేనన్నప్పుడు తెలిసినప్పుడు, నేను అమ్మకి పుట్టలేదు, నేను పై లోకాల్లోంచి, సూక్ష్మ లోకాల్లోంచి వచ్చిన వాడిని, వచ్చిన దాన్ని. ఆ పై లోకాల్లోంచి వచ్చి
తల్లి శరీరంలో తయారయ్యాయి. తల్లి గర్భంలో తయారయ్యాయి. శరీరంలో ప్రవేశించిన దాన్ని, ప్రవేశించిన వాడిని అని చెప్పి అర్థమవుతుంది. ఎక్కడి నుంచి వచ్చాను అంటే, ఆత్మ అయిన నేను పరలోకాల్లోంచి వచ్చి తల్లి గర్భంలో తయారయ్యే ఒక శిశువులో ప్రవేశించిన వాడిని అన్న సంగతి అర్థమవుతుంది. మరి అలాంటప్పుడు ఆత్మ అయిన నా యొక్క తల్లి ఎవరు, నా తండ్రి ఎవరు? మళ్ళీ ఈ ప్రశ్న వస్తుంది. మరి ఆత్మ అయిన నేను ఆత్మ అన్నది అర్థమైంది. మరి నా తల్లి ఎవరు? నేను ఎక్కడి నుంచి వచ్చాను? ఆ తల్లి ఎవరు, తండ్రి ఎవరు అంటే అర్థమవుతుంది అప్పుడు. నా తల్లి, నా తండ్రి ఒక్కరే. ఆయనే పూర్ణాత్మ, లేకపోతే ఆయనే పరమాత్మ, పరబ్రహ్మ. ఆయన నుంచి వచ్చిన వాడినే నేను. ఆత్మైన నేను వారి నుంచి వచ్చిన వాడిని అని అర్థమవుతుందండి. అందుకే జీసస్ క్రైస్ట్ ఆయన ఏమంటారంటే, ఆ పరబ్రహ్మని, ఆ మూలాత్మని, ఆ భగవంతుణ్ణి తండ్రి అని పిలుస్తారు. ఆయన అందరికీ తండ్రే. ఆ పరబ్రహ్మ ప్రతి ఒక్కరికి ఆయనే తండ్రి. తల్లైనా తండ్రైనా ఆయనే. నువ్వు అనుకునే తల్లి, నువ్వు అనుకునే తండ్రి, ఈ శరీరాన్ని తయారు చేసిన వాళ్ళు. వారిద్దరి కలయిక వల్ల తయారైందే నీ శరీరం. శరీరాన్ని తయారు చేశారు, కానీ ఆత్మైన నిన్ను వాళ్ళు ఏం తయారు చేయలేదు. వాళ్ళు శరీరానికి తల్లి తండ్రి. నీకు నీ అసలు తల్లి, నీ అసలు తండ్రి ఎవరు అంటే ఆ పరబ్రహ్మే. బాగా గుర్తుపెట్టుకోండి. ఇది ఎంతో జ్ఞానం పెరిగితే తప్ప ఇది అర్థం కాదు. ఇది అర్థమైందంటే మీ జీవితం ధన్యమే. అందుకే శంకరాచార్య వారు ఈ విచారణ చేయమన్నారు. ఆయన ఇది తెలుసుకోకుండా ఏం చేయగలవు నువ్వు? నువ్వు అనుకునే తల్లి తండ్రి ఈ శరీరానికి. పోలే, శరీరం నువ్వా? ఖచ్చితంగా చెప్తావు. నువ్వు విచారణ చేస్తే కాదు అని చెప్తావు.
మరి శరీరం నువ్వు కానప్పుడు ఈ శరీరానికి తల్లిదండ్రులు, నీకు తల్లిదండ్రులు ఎలా అవుతారు? ఆలోచించండి. శరీరం నువ్వు అవుతే వాళ్ళిద్దరూ నీ తల్లిదండ్రులు. శరీరమే నువ్వు కాదే, వాళ్ళిద్దరూ నీకు తల్లిదండ్రులు ఎలా అవుతారు? నువ్వు విచారణ చేసి ముందు ఇది నిర్ధారణ చేసుకో. నువ్వు ఆత్మవు. నేను అందుకే చెప్తూ ఉంటాను. నేను ఆ చిన్న పోస్టర్ తయారు చేయించాను. అందుకే నేను దేహం కాదు, నేను ఆత్మను అని చెప్పి పత్రిక స్పష్టంగా చెప్పారు. ప్రారంభంలో చెప్పారు. నాకు ఎక్కువ ఏం పట్టించుకోలేదు, కానీ దాన్ని పట్టించుకోవడం వల్లే నాలో ఇంత మార్పు వచ్చిందండి. ఇంత ఎదగలిగానండి, ఇంత జ్ఞానం సంపాదించానండి. ఆ మాటే నాకు అర్థం కాకపోతే ఈ స్థాయికి వచ్చి ఉండేవాడిని కాదు. పత్రి గారిని నేను ఎందుకు గొప్పగా భావిస్తానంటే, సృష్టిలోని ఈ పరమ సత్యాన్ని ఆయన బోధించాడండి. ఎవ్వడికీ అర్థం కాంది. పెద్ద పెద్ద పండితులకే అర్థం కావట్లేదండి. లక్షల కొద్దీ శిష్యులు ఉంటారు, పెద్ద పెద్ద ఆశ్రమాలు ఉంటాయి, వాళ్ళకు కూడా అర్థం కావట్లా. ఏం చేతంటే వాళ్ళు కూడా నువ్వు ఆత్మలాభం కోసం ఏ పనులైనా చెయ్యి అని చెప్పట్లా. అందరూ దేహం అన్నట్టుగానే భావిస్తున్నట్టుగా దేహ లాభాల గురించే చెప్తారు, మనోలాభాల గురించి చెప్తారు. వాళ్ళు చెప్పే బోధలన్నీ ఆ రకంగానే ఉంటాయి. మరి నిజంగా వాళ్ళకి అర్థమవుతే మనమంతా ఆత్మలమే, ఎవ్వరూ దేహాలం కాదు. ఆత్మల గురించి బోధించాలిగా, ఆత్మజ్ఞానం బోధించాలిగా. అది బోధిస్తే జనం ఎవరు రారు, వాళ్ళని పట్టించుకోరు. అందుకే ఎంతసేపు దేహం నువ్వు అన్నట్టుగానే వాళ్ళ బోధలు ఉంటాయి. అవి చాలా ఆకర్షణగా ఉంటాయి. అందుకే తండోపతండాలుగా వారి దగ్గరికి వెళ్తూ ఉంటారు. ఇంకా ఆకర్షించడానికి వేషాలు మారుస్తారు, జుట్టు రకరకాలుగా చేస్తారు, గెడ్డాలు మీసాలు పెంచుతారు, కాషాయాలు వేసుకుంటారు. శంకరాచార్య వారు అంటారు కదా, జటిలో ముండి లించిత కేశ కాషాయాంబర బహుకృత వేష అంటారు. ఇదంతా ధన సంపాదనకే, పొట్టకూటు కోసమే. అని చెప్తారు శంకరాచార్య వారు. ఎంత అద్భుతమైన సత్యాలండి శంకరాచార్య వారు చెప్పేది. మధ్య మధ్యలో ఈ మన్నం చేసుకోవాలి ఆ సందర్భం వచ్చినప్పుడు. చేత ముందు విచారణ ద్వారా ఇది నిర్ధారణ చేసుకోండి. నువ్వెవరు, ఎక్కడి నుంచి వచ్చాను, నా తల్లి ఎవరు, నా తండ్రి ఎవరు. ఇంకా ఏమన్నారంటే ఈ శ్లోకంలో, సారహీనమైన స్వప్నతుల్యమైన ఈ విశ్వాన్ని ఈ ప్రపంచాన్ని ఈ విధమైన విచారణ ద్వారా విడిచిపెట్టాలన్నాడు. ఇందులో ఏ సారం లేదు, ఏదో ఉందనుకుంటున్నావు. అన్నీ పోయేవే.
నువ్వు ఏదైతే గొప్పదని ఊహించుకుంటున్నావో అది ఒక స్వప్నం లాంటిది. స్వప్నం అది కంటున్నంతసేపు నిజమే అని అనిపిస్తుంది, కానీ మేల్కోగానే అప్పుడు తెలుస్తుంది, ఓ ఇది కళ, స్వప్నమా, నిజం కాదా అన్న విషయం అప్పుడు తెలుస్తుంది. అలాగే ఇది కూడా ఇప్పుడు జరుగుతున్నదంతా నిజం అనుకుంటున్నాం. నాకు భర్త ఉన్నాడు, పిల్లలు ఉన్నారు, ఇల్లు ఉంది, నాకు ఇన్ని సంపదలు ఉన్నాయి, ఇన్ని ఉన్నాయి, ఈ అపార్ట్మెంట్ నాది అన్నీ అనుకుంటాం. నిజమే కాదేంటి, కనబడట్లేదా అంటాం. మరణించగానే అర్థమవుతుంది. ఒక్కటి ఉండదు. నేను నిజం అనుకున్నానే, ఏమీ రావానా కూడా, అసలు దేహమే నేను కాదా, ఇవన్నీ అర్థమవుతాయి. ఎప్పుడు చనిపోయిన వెంటనే తెలుస్తుంది. నిద్రలోంచి మేలుకోగానే అంతా ఉత్తిదే అని అలా తెలుస్తుందో, ఇదంతా ఉత్తిదే అని చనిపోగానే తెలుస్తుంది. అదే చెప్పారు, ఇందులో ఏమి లేదు నాయనా, సారహీనమైంది, ఇదంతా స్వప్నం లాంటిది. అంచేత ఈ విశ్వాన్ని, దీని మీద ఉండే మమకారాన్ని, ఇవన్నిటినీ కూడా ఏవైతే చూసి నా 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 అనుకుంటున్నావో, మా 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 అనుకుంటున్నావో, ఇలాంటి విచారణ ద్వారా విడిచిపెట్టాలని చెప్పారు శంకరాచార్య వారు. ఎంత అద్భుతమైన సందేశం అండి ఆయన ఇచ్చింది. నిజంగా ఎవరైతే ఇలాంటి విచారణ చేస్తారో, ఒక రమణ మహర్షి చెప్పినట్టు, శంకరాచార్య వారు చెప్పినట్టు చేస్తారో, గొప్ప జ్ఞాన సంపన్నులు అవుతారు. వాళ్ళు లోకంలోనే గొప్ప వాళ్ళు అవుతారు. ఎంతోమందికి ఆదర్శప్రాయులు అవుతారు. నిజంగా ఇప్పుడు చూడండి, రమణ మహర్షి గారు ఉన్నప్పుడు ఆయన ఆశ్రమానికి వచ్చేవాళ్ళు చాలా తక్కువ మంది ఉండేవారు. ఇవాళ ఆ గిరి ప్రదర్శనం అని ఇదని ఆ రమణ మహర్షి వారి ఆశ్రమానికి ప్రతి పౌర్ణానికి లక్షల కొద్దీ ఆ గిరి ప్రదర్శనలు చేస్తున్నారు. రమణ మహర్షి చేశారు అని చెప్పి వీళ్ళు చేస్తున్నారు. అక్కడికి వెళ్ళాలని తహతహలాడుతున్నారు ఎంతోమంది. మరి శంకరాచార్యుల వారు ఏర్పాటు చేసిన పీఠాల దగ్గరికి ఎన్ని లక్షల మంది, కోట్ల మంది వెళ్తున్నారు చూడండి. ఎందుకు వెళ్తున్నారు? ఇప్పటికీ వారు లేకపోయినా కూడా ఇన్ని సంవత్సరాలు గడిచిన, ఎంత సీఎం అయినా, ఎంత పిఎం అయినా సరే, ప్రైమ్ మినిస్టర్ అయినా సరే, అమెరికా ప్రెసిడెంట్ అయినా సరే, ఇలా చనిపోగానే, ఇలా చనిపోవడం కాదు, ఇలా పదవి పోగానే వాళ్ళ మొహం చూసేవాడు అవడం ఉండవు, వాళ్ళు తలుచుకునేవాడు అవడం ఉండదు. కానీ సత్యాన్ని తెలుసుకున్నవాడు, జ్ఞానాన్ని పొందినవాడు, సత్యాన్ని బోధించేవాడు, తరాలు కాదు యుగాలు మారినా లోకం గుర్తుంచుకుంటూనే ఉంటుంది, వాళ్ళని ఆదర్శంగా తీసుకుంటూనే ఉంటుంది. అలాంటి శంకరాచార్య వారు
బోధించినటువంటి ఈ భజ గోవిందంలో మరి నిజంగా పత్రి గారు ఏది ఇచ్చారండి. శంకరాచార్య వారు ఎన్నో రాశారు, అవన్నీ ఇంకా మనకు అర్థం చేసుకోవడం కష్టమైన అయినా ఈ భజ గోవిందం ఇది ఒక్కడి చదవండి చాలు మీకు సరిపోతుంది అన్నారు ఆయన. అయ్యే ఇచ్చారు మనకి, చాలా సింపుల్గా మనకి అర్థమయ్యేటట్టుగా ఇచ్చారు. చేత శంకరాచార్య వారు చెప్పినటువంటి మరి ఈ భజ గోవిందంలో ఈ సందేశాలు ప్రతి ఒక్కరు తెలుసుకోవాలి, అర్థం చేసుకోవాలి, ఆచరించే ప్రయత్నం చేయాలి. వాడి జన్మ ధన్యం అవుతుంది. ఎంతోమంది ఫోన్లు చేస్తున్నారు, ఈ కష్టం అంటారు, ఆ కష్టం అంటారు, ఈ బాధ అంటారు, ఆ బాధ అంటారు. ధ్యానం చేసుకోమంటే ధ్యానం చేయలేకపోతున్నాను, నాకు అది లేదు ఇది లేదు అంటారు. ఏం చేయమంటారంటారు. భీమవరం రావయ్యా అంటే భీమవరం కూడా రాలేనండి అంటారు. అలాంటి పరిస్థితుల్లో ఉన్నారు. ఆ స్థాయి తెచ్చుకున్నారు వాళ్ళు. అప్పుడు ఆలోచన ఇంకా కదలలేని పరిస్థితి వచ్చాక, భరించలేని పరిస్థితి వచ్చాక అప్పుడు ఆలోచిస్తారు. ఎందుకు అప్పుడు అంత అయిపోయాక? అన్నీ బాగున్నప్పుడు ఆలోచించాలి. నిజంగా నేను సంతోషించేది ఏంటంటే మీరందరూ కూడా ఈ ఆలోచన చేశారు, ఈ మార్గాన్ని వదలకుండా పట్టుకున్నారు. చాలా అదృష్టవంతులు మీరు. నేను చూస్తున్నాను, చాలామంది వస్తున్నారు, పారిపోతున్నారు. చెప్పే విషయాలు అర్థం కావట్లేదు వాళ్ళకి. నేను పత్రి గారిని పట్టుకున్నట్టు మీరు నన్ను పట్టుకున్నారు. పత్రి గారిని పట్టుకుని ఈ స్థాయికి నేను వచ్చినప్పుడు నన్ను పట్టుకున్న మీరు ఇంకెంత గొప్ప స్థాయికి వస్తారు. నన్ను మించేవాళ్ళు కూడా ఉన్నారు మీలో. ప్రతి ఒక్కరూ గురువుని మించిన శిష్యుడు కావాలి. ఎప్పుడు ఆ తక్కువ భావంలో ఉండకండి. ఆయన గురువు, నేను తక్కువ, ఆ భావం వద్దు. పత్రి గారు 18 ఆదర్శ సూత్రాలు. శిష్యుడిగా ఉండకూడదు, ప్రతి ఒక్కరూ మాస్టర్ కావాలి, అంటే గురువు అవ్వాలి. మరి శంకరాచార్య వారు చెప్పినటువంటి మరికొన్ని విషయాలు ఇవన్నీ చాలా ముఖ్యం. ఊరికే ఒక్కసారి చదివేసి టక్టకా క్లోజ్ చేసి మళ్ళీ నెక్స్ట్ దాంట్లోకి వెళ్ళిపోవడం కాదు. మమకారం అంత గమ్ముని పోదండి. మనలో నా చెడు లక్షణం అంత తేలికేం కాదు. ఓ పక్క సాధన చేయాలి, ఓ పక్క నుంచి ఇలాంటి విచారణ చేయాలి. ఇలా చేస్తేనే దాంట్లో నుంచి బయటపడతాం. ఇంకెన్ని జన్మలు ఎత్తారండి, చాలదేటి. అంచేత రేపు మరికొన్ని విషయాలు తెలుసుకుందాం. థ్యాంక్ యూ.